కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఆమె అసలు మా పార్టీ కార్యకర్తనే కాదు, ఆమె సభ్యత్వం కూడా లేదు. కేవలం వాళ్ళమ్మ మినిస్టర్ అన్న హోదాలో ఉండి ఆమె ఈ మాటలు మాట్లాడుతుంది. పార్టీని విమర్శించే హక్కు ఆమెకు లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత ఆమె జీరో. అసలు ఆమె ఎవరు? వాళ్ళ అమ్మ మినిస్టర్ కాబట్టి ఈరోజు ఆమెకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు మన ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అయినా. ఒకవేళ ఆమె మామూలు కార్యకర్త అయితే మీరు ఇంత ఇంపార్టెంట్ ఇవ్వకపోతున్నారు కదా. కార్యకర్త కాదు కదా, అస్సలు ఆమెకు పార్టీలో సభ్యత్వమే లేదు. అట్లాంటి ఆమె గురించి మేము మాట్లాడడం కూడా మా టైం కూడా వేస్ట్. మా స్థాయి తగ్గించుకొని మాట్లాడినట్టు అయితే. దాదాపు 200 కోట్ల రూపాయల స్కామ్ వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు చేసిండు. ఆ స్కామ్ బయట పెడతా, నా మీదకి ఇంకొకవేళ స్పందించినట్లయితే ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతా, అన్ని చిట్టాలని కూడా బయట పెడతా, స్కామ్ అన్ని బయట పెడతా అని చెప్పి అంటుంది. అంటే మరి అంతకు ముందు రోజు మీరు గమనించరో లేదో, హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతుండే ఇదే మాట. ఆడ పలికిన పలుకు ఈడ ఈ నోటి నుంచి వస్తుందంటే ఈమె మరి వాళ్ళతో కలిసి ములాఖాత్ అయినట్టే కదా. అంటే వాళ్ళ మాట నువ్వు మాట్లాడతావా? మరి ఇన్నేళ్ల నుంచి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఎన్నో అవినీతి చేసింది. రాష్ట్రాన్ని ఫ్యామిలీ దోసుకొని తిన్నారు. మరి ఆయాలు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇలా సొంత పార్టీ మీద ఎందుకు మాట్లాడుతున్నావు? నీ అర్హత ఏంది? నీ స్థాయి ఏంది? నువ్వెవరో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి ఈడ బెదిరియాలంటే ఆమె ఉడత ఊపులకు ఎవ్వడు భయపడేటోడు లేడు. మా ముఖ్యమంత్రి ఎందుకు? సపోజ్ నేనే ఉన్నా, నా చైర్మన్ పదవి కాదు, నేను పార్టీ కార్యకర్తను. ఆమె సోమాజీ కూడా వస్తుందా? ఇంకేటికి వస్తుందా? పరకాలకే పోదాం పారి, మీ అందరిని తీసుకొని నేను వస్తా. పరకాల ఎమ్మెల్యే అంటే వాళ్ళమ్మ వాళ్ళ అయ్య సంపాదించిన ఆస్తి ఏమన్నా ఉంటే దానికి వారసురాలు ఆమె అవుతుందేమో తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు నిర్ణయిస్తే అధిష్టానం వాళ్ళే పార్టీకి కట్టుబడి ఉండాలి. పార్టీ క్రమశిక్షణ, ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కార్యకర్తలందరూ కూడా వారినే గెలిపిస్తారు తప్పితే ఇదేం వాళ్ళ అయ్యా అమ్మ సంపాదించిన ఆస్తి అయితే ఆమె వారసురాలు అవుతుంది. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాలనే కొండా సురేఖ గారిని, మురళి గారిని పక్కకు పెడుతున్నారా అని చెప్పేసి ఆమె మాట్లాడింది. నేను అట్లా ఆమె పక్కకు పెట్టేటోళ్ళు అయితే ఆమెకు మినిస్టర్ ఎందుకు ఇస్తారండి? అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మినిస్టరే కదా 2001లో. అప్పుడు మినిస్టర్, ఇప్పుడు మినిస్టర్. ఎన్నిసార్లు ఇవ్వాలనే ఉంది? 10 పార్టీలు తిరిగి వచ్చిర్రు వాళ్ళు. మేము అనకూడదు, ఏంటంటే నాకన్నా పెద్దది అక్క కాబట్టి అనకూడదు, కానీ 10 పార్టీలు తిరిగి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీ ఓ పార్టీ పట్టుకొని బయటకు పోవాలని చూస్తుంది. ఆమె మాట ఎట్లా కరెక్ట్ అని మేము ఎందుకంటాం? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ అన్నగారు పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా బీసీలకు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఇది సత్యం. ఎందుకంటే నిన్ననే మనం 18వ తారీఖు రోజు ఇక్కడ సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణలో మహేష్ అన్న చెప్పిండు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి అన్న రేవంత్ గౌడు రెడ్డి కాదు, బీసీల పక్షపాతి అని అన్న చెప్పిండు. ఇది వాస్తవం. దానికి ఉదాహరణ, నిదర్శనమే నేను ఈరోజు మీ అందరి ముందు నిలబడి ఒక చిన్న కమ్యూనిటీ నుంచి, రాజకీయ ప్రాధాన్యం అనేదే లేనటువంటి ఒడ్డెల కమ్యూనిటీ నుంచి వచ్చిన నేను 20 సంవత్సరాలు నేను జడ్పీటీసీగా పోటీ చేసి పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ ఉంటే నన్ను గుర్తించి కార్పొరేషన్ చైర్మన్ చేసింది. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు పార్టీ గుర్తించింది. దానికి ఉదాహరణ నేనే. మళ్ళీ ఆమె ఎవరు మాట్లాడడానికి? ఆమెకి ఏం తెలుసు? ఏడో ధర్నాలో పాల్గొన్నది, ఏడో ఆమె అరెస్ట్ అయింది, ఎక్కడ పార్టీ కార్యక్రమాలలో ఏడో పాల్గొన్నది. ఆమెకు మాట్లాడే అర్హత ఎక్కడిది? ఎవరైనా సరే. పరకాలలో ఒకవేళ వేరే వాళ్ళని నిలబెట్టి, నన్ను కాకుండా వేరే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టయితే, నాది ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, రేవంత్ రెడ్డి నీ తరపున వచ్చినటువంటి వ్యక్తికి, ఎమ్మెల్యే నిలబెట్టినటువంటి వ్యక్తికి నువ్వు క్యాన్వాసింగ్ చేసుకో, లేకపోతే ప్రచారం చేసుకుంటావా చేసుకో మాట్లాడింది. ఆమెకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటే ఏంది, 100 కోట్లు 1000 కోట్లు ఉంటే మా పార్టీకి ఏమవసరము? నీకు అంత ఇయ్యబుద్ధి అయితే ఎవరికన్నా దానం ధర్మం చేసుకో. ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు, మీ అమ్మ ఆడ మినిస్టర్ కదా, ఎమ్మెల్యే గెలిచే మినిస్టర్ అయింది కదా, నువ్వు పార్టీ కార్యకర్తలకు దానం చెయ్యమ్మా. నువ్వు కార్యకర్తలను మంచిగా చూసుకో. నువ్వు పార్టీకి పనిచేసి కాన్స్టెన్సీలా పనిచేస్తే అప్పుడు నీకు పార్టీ సర్వే రిపోర్ట్ల నీ పేరు వచ్చిందనికే నీకే ఇస్తుంది కదా. ఇప్పటి నుంచి నీకు ఆ ఊలికెందుకు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకొని కొండా సుస్మిత పటేల్ గతంలో నుంచి, కేవలం ఇప్పుడే కాదు, గతంలో కూడా మంత్రి అంటే ఓఎస్డీ తీసేసినప్పుడు కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది, ఇప్పుడు అదే వ్యాఖ్యలు చేస్తుంది. ఎందుకు ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తుంది? అంటే మరి మామూలు వాళ్ళను, ఒక ఎమ్మెల్యేను, ఒక మినిస్టర్ను చేస్తే మరి మన ఛానళ్ళు, పేపర్లు ఇవన్నీ ఆమె కలిసి చూడవు కదా. ఏకంగా సీఎం గారిని
టార్గెట్ చేస్తేనే అందరూ పదే పదే టీవీలలో పేపర్లలో రిపీట్ అవుతుంటేనే ఆమె ఓ పెద్ద ఓవర్ నైట్ పెద్ద లీడర్ అయిపోవాలనుకుంటుంది. మేము అలాంటి వాళ్ళేమో లక్షల మంది కోట్ల మంది పార్టీకి పనిచేసి 20, 30, 40 సంవత్సరాల నుంచి కూడా ఈ గాంధీ భవన్ మెట్లెక్కి కష్టపడిన కార్యకర్తల మేము మాకు ఎట్లా గుర్తింపు వస్తుందా అని ఆవేదనతోటి చాలా మంది ఉంటే ఒకరికొకరికి సందర్భాన్ని బట్టి ఒకరికొకరికి ఏ పదవి ఇస్తే బాగుంటుందా అని సీఎం గారు మన పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ అన్న ఇద్దరు కలిసి కార్యకర్తలను ఏ విధంగా పార్టీకి ఉపయోగపడతారు, వీళ్ళకి ఏం పదవులు అని ఆలోచన వాళ్ళు చేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఏ కమ్యూనిటీ నుంచి ఎవరికి ఇస్తే పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు చూస్తుర్రు. ఈమెనేమో వాళ్ళ తాతల తండ్రుల ఆస్తి కాబట్టి ఇది మాకే రావాలా, మేమే పారకల్లా ఎమ్మెల్యే, రేపు ఏం జరుగుతుందో రేపుకు రూపే లేదు. నువ్వు 20 ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉంటా 30 ఏళ్ళు ఉంటా అంటే నువ్వు సొంత పార్టీలో నువ్వు సీఎం గారిని టార్గెట్ చేసి మాట్లాడి హైలైట్ కావాలా, ఓవర్ నైట్ లీడర్ కావాలని కోరుకుంటున్నావు. నువ్వు ఎవరి పార్టీ నుంచి నువ్వు ఇండిపెండెంట్ గా చేసి నువ్వు టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు బోదలుచుకుంటే గమ్మున బో చెల్లెమ్మ, అంతేగాని కడ్డ తల్లి పరువు తీయకు, తండ్రి పరువు తీయకు. అంతో ఇంత పేరుంది అక్కడ మీకు. ఆ పేరును బిడ్డలంటే వాళ్ళు పేరు మంచిగా ఉన్న కాడ వాళ్ళకి పేరు లేకున్నా పర్వాలేదు, కానీ ఉన్న పేరు జడగొట్టొద్దు, తల్లిదండ్రులకు మనోవేదన తీసుకురావద్దు. నిన్న అసలే అక్క బర్త్డే ఉండే సురేఖ అక్క, ఆమె పోయి శ్రీశైలంలో పూజలు చేస్తూ ఉంది. ఈమెమో ఈడ ఆమె పరువు తీయడానికి కంకణం కట్టుకొని ఉంది.